మన సంపాదనను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్ లో మంచి బెనిఫిట్స్ ఇస్తుందనేది ఆర్థిక నిపుణుల మాట. అది నిజమేనా, ఎందులో పెడుతున్నాము అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్సే కాదు, డైరెక్ట్ స్టాక్స్ లో పెట్టే ఆప్షన్ కూడా ఉంది. అదే స్టాక్ ఎస్ఐపి. మరి దీనికి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపికి తేడా ఏంటి? ఏది బెటర్? ఈ రోజు బి స్కూల్లో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది సాధారణంగా ప్రతి నెల కొంత మొత్తం ఈక్విటీలు లేదా డెట్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉన్న పద్ధతి. జనరల్ గా ఈ ఎస్ఐపి అనగానే అందరికీ మ్యూచువల్ ఫండ్స్ గుర్తొస్తుంది. కానీ స్టాక్స్ లో నేరుగా ఎస్ఐపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అదే స్టాక్ ఎస్ఐపి అంటే ఓ సెలెక్టెడ్ స్టాక్స్ లో మంత్లీ ఇంత మొత్తం అని ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ అనే స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే దానిలో మంత్లీ కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసే సదుపాయాన్ని ఈ స్టాక్ ఎస్ఐపి కల్పిస్తుంది. ఈ స్టాక్ ఎస్ఐపి వల్ల హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఎంతుందో, మార్కెట్ ఒడిదుడుకులకు గురైతే వచ్చే లాస్ రిస్క్ కూడా అంతే ఉంటుంది. కొన్నిసార్లు లాభాల కంటే నష్టాలొచ్చే రిస్కే ఎక్కువ. షేర్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు స్టాక్ ఎస్ఐపి ద్వారా తక్కువ షేర్లు అలాట్ చేసుకుని బెనిఫిట్ అవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపికి ఈ స్టాక్ ఎస్ఐపికి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే డైవర్సిఫికేషన్ లేకపోవడం. స్టాక్ ఎస్ఐపిలో మనకి ఒక్క స్టాక్ లోనే ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వివిధ కంపెనీ స్టాక్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ గా వెళ్తుంది. కాబట్టి రిస్క్ కూడా స్టాక్ ఎస్ఐపితో పోలిస్తే కాస్త తక్కువ ఉంటుంది. ఎస్ఐపి స్టాక్ లో ఇన్వెస్టర్లు అంటే మనమే ఎప్పటికప్పుడు మార్కెట్లను గమనిస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అప్డేట్ చేసుకోవాలి. ఇది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే రోజు మార్కెట్లు గమనిస్తూ అందుకు తగినట్టుగా మీ పోర్ట్ఫోలియో మార్చుకుంటూ ఉండాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అయితే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ చేస్తారు. సో రిస్క్ తక్కువ. ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపితో పోలిస్తే స్టాక్ ఎస్ఐపికే రిస్క్ ఎక్కువ. ఒకవేళ మీరు స్టాక్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హై రిస్క్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. డీప్ రీసెర్చ్, రెగ్యులర్ మానిటరింగ్ వంటివి చేయాలి. ఒక్క డెసిషన్ తప్పు తీసుకున్నా అది మార్కెట్ పై బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ తరహాలో స్థిరమైన రిటర్న్స్ వస్తాయనే గ్యారంటీ లేదు. ఈ రిస్క్ ఫ్యాక్టర్ అంతా మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి టైం లేని వాళ్ళు స్టాక్ ఎస్ఐపి కంటే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదనేది ట్రేడ్ వర్గాల సలహా.